హైదరాబాద్లో నకిలీ నోట్ల ర్యాకెట్ బయటపడింది. ఉగ్రవాదుల తరహాలోని నకిలీ నోట్లను విచ్చలవిడిగా ముద్రిస్తున్నాయి ఫేక్ కరెన్సీ గ్యాంగులు. బ్యాంకులను, ప్రజలను మోసం చేస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నకిలీ నోట్లు బయటపడిన ప్రతిసారి నామమాత్రపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో జైలుకి అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు నకిలీ కరెన్సీ నిందితులు. ఇది అలుసుగా లక్షలాదిగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు. నకిలీ నోట్లను అడ్డగోలుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. చిత్తు కాగితాలను లక్షలాది రూపాయలుగా మార్చేసుకుంటున్నారు. అలాంటి నకిలీ నోట్ల ముఠాకి చెందిన ఒక సభ్యుడు పోలీసులకి అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని అలహాబాద్ బ్యాంక్ శాఖలో నకిలీ నోట్లను డిపాజిట్ చేసేందుకు వచ్చిన నేరస్తుడు రెడ్ హ్యాండెడ్గా పోలీసులకి పట్టుబడ్డాడు. నకిలీ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన ముఠా సభ్యుడిని మల్కాజ్గిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. 9,90,000 రూపాయల మేర డినామినేషన్ వేసి నోట్లను అతను బ్యాంకులో జమ చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో నకిలీ నోట్ల ర్యాకెట్ బయటపడిందని తెలిపారు పోలీసులు. ఈ నకిలీ నోట్ల ర్యాకెట్ వెనక బడాబాబుల హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులను బురిడీ కొట్టించి నకిలీ నోట్లను అసలు నోట్లుగా జమ చేసే ఈ ముఠాల్లో అనేక మంది వ్యాపారస్తులున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరికి కొంతమంది బ్యాంకు ఉద్యోగులు సహకారం అందిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ నోట్ల ర్యాకెట్ని పూర్తి స్థాయిలో ఛేదించేందుకు లోతుగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. నకిలీ నోట్ల ముఠాలు ఉగ్రవాదులను తలపించే స్థాయిలో ఫేక్ కరెన్సీని మార్కెట్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ నోట్లను బహిరంగంగా మార్చుకోవడం కంటే ఎక్కువగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి భారీ మోసానికి పాల్పడుతున్నారు నకిలీ నోట్ల ముఠా సభ్యులు. అసలు నోట్లకు స్వల్పంగా మార్పులు చేసి చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ నోట్లను ముద్రించినట్టు నిగ్గు తేల్చారు. నకిలీ కరెన్సీని డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించిన నిందితుడిని ఇంట్రాగేట్ చేస్తున్న పోలీసులు మిగతా వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్తున్నారు.